కబురు చేశాడు మహానుభావుడు జనకుడు. వచ్చాడు దశరథుడు, పెద్దవాడు, వృద్ధుడైపోయాడు. ముందు ఆయన కూడా తొందరగా రాలా. ఆయన వెంటనే వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పెళ్లి విషయంలో నిర్ణయాన్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అనకూడదు. ఇదితో రోచతే వృత్తం, మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, బియ్యం అందడానికి వెడదాం అన్నాడు. చాలా మంచిది మాకు తెలిసినంత వరకు, అయితే బయలుదేరండి. మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చేయకూడదు, మీరు ముందు వెళ్ళండి, మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి, పెద్దవాణ్ణి అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలా నగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. ఏదో సీతమ్మ అలా తెరమించి చూస్తున్నట్టు, రాముడు ఏదో పక్కనే ఉన్నట్టు, అవన్నీ నిజాలు కావు. రామాయణం చదివితే అర్థం అవుతుంది. అలా ఏం చూడలేదు ఆవిడ. కానీ దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్లి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే. ఏవి రామాయణం అండి! అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి. నా వంశం గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి, గొప్పలు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటారు కదా సహజంగా. మా ముత్తాతగారు అంత గొప్పవారు, మా తాతగారు అంత గొప్పవారు, మా తండ్రి గారు అంత గొప్పవారు అనాలి, అంతేకాని వెలితి మాటలు మాట్లాడకూడదు. కానీ పెళ్లికి మాట్లాడేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి. ఆ వంశవృక్షం ఎటువంటిది చెప్పాలి. అందుకని దశరథుడు తాను చెప్పలేదు, తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. అంటే మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు. అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానుకి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి త్రిశంకువు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యమనాశ్యుడని ఒక పేరు, ఆయనకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, మరువుకి ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మరువు, తర్వాత ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం. ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి. ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు. ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు, ఎందుకంటే గురువుగారు గుడి పక్కన ఉండాలి. అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడున్నాడు, గౌతమ మహర్షి కొడుకు. జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి చాలా బాగుంది, కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి, మన వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా. అందుకని శతానందుడు లేచి అన్నాడు, జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది. వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి, ఆ నిమి యొక్క కుమారుడు మిథి, మిథి యొక్క కుమారుడు నిమి, మిథి, నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతువు, సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు హర్యశ్యుడు, హర్యశ్యుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు
కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు దేవమీఢుడు, ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి 2 కుమారులు, పెద్దవాడు జనక మహారాజు, రెండవ వాడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి 2 ఆడపిల్లలు, పెద్ద ఆమె పేరు సీతమ్మ, రెండవ పిల్ల పేరు ఊర్మిళ. కుశధ్వజుడికి 2 కుమార్తెలు, పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ పిల్ల పేరు శృతకీర్తి. మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి 4 కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క 2 పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది. అమ్మా ఇలా అయిందమ్మా మా కళ్యాణం అని అయోధ్యకాండలో సీతమ్మ చెప్పింది. అంటే ఇద్దరి నడవడి ఎంత గొప్పదో చూడండి. ఎక్కడ అంతమంది పెళ్లి చేసుకుంటామన్నారు, శివనర్భంగం చేస్తే పిల్లనిస్తామని మా నాన్నగారు ముందుకొస్తే వాళ్ళ నాన్నగారి మాటే వింటాను, మా నాన్నగారే ఒప్పుకోవాలన్నారమ్మా. అప్పటి నుంచి అదే గొడవ. మా నాన్నగారి కోసం అరణ్యానికి వస్తాను, ఇప్పుడు అరణ్యానికి బయలుదేరారు. మొదటి నుంచి ఇదే ప్రారంభం అనలేదు సీతమ్మ. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో. సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ. భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి. యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం, రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి. అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి, వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. సరే, ఇలా ఇన్ని శ్లోకాలని నేను చెప్పను. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్రలేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. అది బ్రహ్మముహూర్తం. కేవలముగా దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం. వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. తెలియదా? తెలుసు. కానీ కామాతురత పొంది జారిపోతున్నటువంటి బట్టని పైకి లాక్కుని విలాసంగా వ్రేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. కొంతమంది స్త్రీలు మెడలో చిక్కుబడినటువంటి హారాల్ని సర్దుకోకుండా జారిపోతున్నటువంటి మొలనోళ్లతోటి, జారిపోతున్నటువంటి వస్త్రాలతోటి, తిరుగుడు పడుతున్నటువంటి కామపూరితమైన నేత్రములతోటి నిద్ర సరిపోక తూలుతూ, కొంతమంది మద్యాన్ని సేవించినది ఇంకా విరగక, కొందరు పౌర్ణమి నాటి చంద్రమండలం లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే వెనక ఎప్పుడు మధ్యలో అక్కడికి వెళ్లే లోపల తాగుతాడోనని బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకుంటే మధ్యలో నీళ్లు తాగుతాడేమోనని ఒక సుందరి
బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుంటే ముందు కాగడాలు చూపిస్తూ మృదంగధ్వని అంటే మంగళవాద్యం వెడుతుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని ఎన్ని కట్టుకుంటే ఆవిడకు కావాలి? ఆవిడెలా ఉంది అక్కడ తన వల్ల? బయలుదేరి వెడుతున్నాడు. మహర్షి భలే చమత్కారంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైచ ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్ళ ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఆవిడ అందుకని వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితాం వివరోహిణీం అన్నారు మహర్షి. అలా సర్దు కూర్చుంది. ఆయన వస్తువునే మొట్టమొదట ఒక మాట అంటాడు, సర్వధర్మో ఓ భీరుహు అని పిలిచాడు. భీరుహు అంటే పిరికిదానా అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, నీ మనసులో ఒక పిరికితనం ఉంది, నువ్వు నా పాంపు చేరడానికి నీకు అభ్యంతరం లేదు, కానీ ఎవరికైనా తెలుస్తుందని అనుమానపడుతున్నావు. కానీ ఇక్కడ తెలుసుకుని చెప్పడానికి మనుష్యులు లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు. రాక్షసులు మగవాళ్ళు కూడా లేరు, రాక్షసీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ఆజ్ఞని అవతల దల్చేవాళ్ళు. కాబట్టి నువ్వు నా పాంపు చేరితే ఎలా తెలుస్తుంది? ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఎందుకు భయపడతావు? భయపడకు. అసలు ఆవిడ అలా అనుకుందా అంటే వంచన చెయ్యడానికి ఎలా మాట్లాడతాడో చూడండి. అవతల వారి మనసు మీద ప్రభావం చూపించేటట్టుగా, అవతల వారిని పాడు చేసేటప్పుడు మొట్టమొదట మాటలతో మొదలుపెట్టి అవతల వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి మాటలు చెప్పేటటువంటి విశ్వవిద్యాలయం ఉంటే దానికి తనంత తాను నియమింపబడిన ఉపకులపతి ఎవరైనా ఉంటే రావణ బ్రహ్మ. అంత గొప్పగా మాట్లాడతాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రం అపామివ. సీత, బెట్టు చేస్తున్నావు, నేను ఇంతలా బ్రతిమాలుతుంటే ఇలాగే నువ్వు కూర్చుంటే యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా? యవ్వనం ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది, ముందుకెళ్ళాక ఇక వెనక్కి రాదు. కాలములో యవ్వనం పోతే రాముడు ఎలుకోడు, నేను ఎలుకోడు, వృద్ధురాలివై మిగిలిపోతావు. ఈ పరువం ఉండగా నా పాంపు చేరు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు, ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు. మాట ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది. సుందరకాండ యొక్క తీర్పు. సుందరకాండ వాగ్వైభవం. అందుకే కాబట్టి ఏవం చైతతు కామంతో నస్త్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం. సీత, నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు, సంశయం ఉన్నాడో లేడు. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేనెంత ధర్మాత్ముడినో చూసావా? నిన్ను నేను బలవంతంగా పొందను. నీ అంత నువ్వు నా యందు అనురక్తవ కావాలి, నువ్వు నా పాంపు చేరాలి, అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను. ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను. ఉత్తరాఖండలో ఉన్న విషయం. ఆయన ఒకానొకప్పుడు యుద్ధం చేసి కైలాస పర్వత శిఖరం యొక్క యువతలో ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు. రంభ అలంకారం చేసుకుని వెడుతోంది. ఆయన దుర్బుద్ధి అటువంటిది. చటుక్కుని రంభ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడంది, యుక్తాయుక్త విచక్షణ లేదా, నేను నీ కోడలనంది. నువ్వు నాకు ఎలా కోడలని అడిగాడు. నీకు అన్నగారు కుబేరుడు, మీ ఇద్దరూ విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారులు, ఆయన పేరే వైశ్రవణుడు. నేను ఆయన కుమారుడైన నలకూబరుని యొక్క భార్యని, కాబట్టి నేను నీకు కోడల్ని.
కోడల పట్ల కామంతో ఉండొచ్చా? ఇంతకన్నా సర్వనాశనం అవ్వడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగింది. నువ్వు అప్సర స్త్రీవి, నీకు భర్తృత్వం ఏమిటి, నీకు ఒక భర్త ఏమిటి అని బలవంతంగా అనుభవించాడు ఆవిడ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది. నలకూబరుడు వెంటనే శాపం ఇచ్చాడు, ఇక పైన నీ యందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల 7 వ్రక్కలైపోతుందని. అందుకు సీతమ్మ జోలికి వెళ్ళాడు. కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ. అది చెప్పడు, దాస్తాడు. దాచి ఏవం చైతదు కామాంతో నత్వాం స్పృక్ష్యామి మైథిలి కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మరిణమంబరం మస్థానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు, ఎందుకు భూమి మీద పడుకుంటావు? అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు. పరమధర్మాత్మురాలు, పరమపతివ్రత, ఆమె ఎందు కామంతో మాట్లాడుతున్నాడు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు, మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలున్నాయి నేను ఎత్తుకొచ్చినవి, చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. మలినమంబరం అస్తాని ఉపవాసస్య, ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? అస్తాని ఉపవాసస్య నైతా నౌపైకానితే. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధర్నిచయం ప్రదిశామి మిదినించ మయి లలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బంధవాస్తే. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలున్నారు, కొన్ని వేల మంది భార్యలు. వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. నీ వెంట తిరుగుతున్నానని చులకన చేస్తున్నావా? నా ఎందు ప్రీతితో చూడు, అసలు నా వంక చూడడానికి అంత వైముఖ్యంతో ఉంటామే అని. అంతకన్నా నేను రావణ ప్రసంగం ఏం ప్రవచనం చేయను, అది ప్రవచనం చేయడానికి ఉద్ధారకమైన విషయం ఏం కాదు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. ఆ తల్లి చూసింది, చూసి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటప్పుడు తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని, మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డి పరక నుంచింది. కాబట్టి తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా, ఓ రాయి ఉండదా, ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె ఏం భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు. మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది, గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. తాత ముందు తను తండ్రి అవుతాడు, తర్వాత తాత, తర్వాత ముత్తాత, ఆ ముందుకి కొడుకు తాత, కొడుకు కొడుకు తండ్రి, వాడు మనవడు, మళ్ళీ మనవడు తండ్రి, మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు, మళ్ళీ వాడు తండ్రి, వీడు తాత. అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది, బిడ్డలు పుట్టకపోతే ఒక ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటుంది. శతాంకురా, అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డి పరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డి పరకను ఎందుకు పెట్టిందంటే ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాడ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డి పరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డి పరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డి పరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డి పరక పెట్టింది.
కాదు, కాదంటే అంతే కాదు అని. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డిపరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డిపరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డిపరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డిపరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడు అన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది, ఆ తప్పును అంగీకరించి. అమ్మ ఉయ్యాల అనడానికి పిల్లాడికి వచ్చిరాని మాటలు అమ్మ ఉల్లయ్య అందనుకోండి, వాడికి ఉయ్యాల అనడం రాలేదు, పిల్లకి ఉల్లయ్య అంది. అమ్మ ఉల్లయ్య ఊగుతా అంది. అమ్మ నవ్వు చూడండి, వెంటనే ఉల్లయ్య అంటోంది ఉయ్యాలాకని బాధపడదు, పకపకా నవ్వి ఎత్తుకుని ఉల్లయ్య కాదు ఉయ్యాల అంటుంది. అంటే ఉల్లయ్య అందనుకోండి పిల్ల మళ్ళీ పకపకా నవ్వి ఏ తల్లో ఇంట్లో ఉందనుకోండి వచ్చి అమ్మా అమ్మ ఇది చూడు ఉయ్యాలా అంటే ఉల్లయ్య అంటుందమ్మా అని కూర్చోపెట్టి 10 మాటలు చెప్పి ఉల్లయ్య కాదు ఉయ్యాలా పిచ్చి పుల్లయ్య అని ఆ పిల్లకి నేర్పుతుంది. అది అమ్మ తప్పు మాట్లాడినా ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతూ దిద్దుతుందో, అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి? కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. నీ మనస్సు నీ భార్యల యందుంచుకో, నీ కామము నీ భార్య యందుంచుకో. ధర్మం అయిపోయింది, ధర్మంతో ముడిపడిపోయింది, ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఆవిడ ఒక మాట అంది. నీవు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి ఇవాళ చపలం చిలితేంద్రియం, నీ ఇంద్రియములు కదిలిపోతున్నాయి, నీ మనసు కదిలిపోతోంది, విచ్చలవిడిగా తిరుగుతున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు ఎవరు చెప్తారో తెలుసా? నీ భార్యలు చెప్తారు. నీ కాళ్ళు చేతులు కదలక మంచాన పడిపోతే అప్పుడు ఊడిగం చెయ్యవలసి వస్తే కట్టుకున్న ఇల్లాలు మలమూత్రాలు తీస్తూ ఓపికున్న నాళ్ళు అక్కడ తిరిగాడు, ఇప్పుడు నేను చేయవలసి వస్తోంది. అప్పుడు అలా ఏడిపించాడు, ఇప్పుడు ఇలా ఏడిపించాడు, వీడితో ఏనాడు సుఖపడ్డానని ఒక్క మాట అంటే నువ్వు బ్రతికి చచ్చిపోయిన వాడివే రావణ. అనిపించుకోకు. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాల్ని కావాలి అని అనిపించుకున్న బ్రతుకేదో అది బ్రతుకు. ఇలా బ్రతకకు, తప్పు. ఏమి చెప్పిందండి నా తల్లి? సుందరకాండ అసలు పిల్లలకి పాఠ్యపుస్తకాల్లోకి శ్లోకాలు వెళ్ళకపోతే, సుందరకాండ అందకపోతే, సమాజానికి ప్రవచనం జరగకపోతే, రామాయణం అందకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే ప్రమాదం పిల్లలకి తెలియక్కర్లా? ఎంత అద్భుతంగా మాట్లాడింది సీతమ్మ. ఇంతకన్నా సౌందర్యవంతమైన వాక్కు, అభ్యున్నతికరమైన వాక్కు ఏది ఉంటుంది? అందుకే అది సుందరకాండ అయింది.
కాబట్టి చపలం చలితేంద్రియం అదే జరిగింది రామాయణంలో. చిట్ట చివర రావణుడి 10 తలలు తెగిపోయి పడిపోయాడు. గ్రద్దలు భూమి మీదకి దిగుతున్నాయి తల తన్నుకుపోవడానికి. పట్టమహిషి మండోదరికి కబురు చేశారు. పల్లకీలో తీసుకొచ్చారు ఆవిడ్ని. యుద్ధభూమిలో దింపారు. అందరూ యుద్ధం ఆపేశారు. దేవతలు ఋషులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. అందరు అనుకున్నారు ఆవిడ పల్లకీ దిగి అటుపక్క రామచంద్రమూర్తి నించున్నారు. నువ్వే నా భర్తని సంహరించావు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటుంది. మహాపతివ్రత కాబట్టి శపించినా శపిస్తుంది అనుకున్నారు. ఆవిడ దిగింది పల్లకి. ఏడుస్తూ ఆ రావణుడి వంక చూసి ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనంత్వయ స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జిత అంది. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసాయి. ఒకానొకనాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు, శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరకాంత కావలసి వచ్చింది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, నీ చావు తెచ్చుకున్నావు తప్ప. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.